హాయ్ అండి. ఇది మార్నింగ్ వీడియో. మేము మార్నింగ్ కొంచెం లేట్గానే లేచినాం, నైట్ లేట్గానే పడుకున్నాం. ఇంకా పెళ్ళి అంటే కొంచెం లేటే ఉంటుంది కదా, అంత తొందర ఏం పడుకోం కదా, డైలీ పడుకున్నట్టు కొంచెం లేట్గానే పడుకున్నాం. అందరం రెడీ అవుతున్నాం. నేను నా కూతుర్ని రెడీ చేసిన, మా కోడళ్ళకి జుట్టేసి కూతుర్ని రెడీ చేసిన, మా కోడలను ఉడక రెడీ చేసిన. ఇంకా నేను ఉడక రెడీ అవుతున్నా. టైం అవుతుంది ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి. హడావిడి హడావిడి, అసలు పెళ్ళి అంటేనే హడావిడి అండి బాగా. అసలు పెళ్ళి అంటేనే టైం ఎంత, మనం ముందు ఎన్నో అనుకుంటాం కానీ పెళ్ళి టైంకి వచ్చేటాలకు అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. నేను చాలా చేద్దాం అనుకున్నా కానీ ఇంకా టైం లేకున్నది. నేను ఇట్లా రెడీ అయిపోయినా. కారులో వెళ్తున్నాము, మా బావ కారు. మా బావ అంటే మా బాబాయ్ వాళ్ళ అల్లుడు. కొంచెం దూరమే ఉన్నట్టుంది ఫంక్షన్ హాలు, నాకంత తెలియదు, ఆ సిటీనే తెలియదు అంతా. మా బావ ఆ సిటీలోనే ఉంటాడు కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. ఇగో మెట్రో ట్రైన్ ఒక్కసారైనా ఎక్కాలండి. నేను ఎప్పుడు ఎక్కలేదు, ఈసారి వెళ్ళినప్పుడైనా ఎక్కాలి. ఎక్కువ హైదరాబాద్కి ఏం పని ఉన్నాకైనా మేమేం పోము కదా, పిల్లల చదువు అంతా ఇక్కడే నాగర్ కర్నూలులోనే కాబట్టి మాకు హైదరాబాద్లో పెద్ద పని ఏమి ఉండదు, అందుకే ఏమి వెళ్ళాము. సిటీ గురించి పెద్ద ఏం తెలీదు. మా బావను నేను కామెంట్ చేస్తున్నా, అందుకే నవ్వుతున్నారు వీళ్ళందరూ. బావాలు మర్దళ్ళదంటే ఎట్లుంటుంది, మినిమం కొంచెం కామెడీ ఉంటుంది కదా, అదే అంటున్నా. మా అక్క కూడా మస్తు ఎంజాయ్ చేస్తుంది నేను కామెడీ చేస్తే. జస్ట్ ఫన్గా అంతే, ఏదో ఒకటి అనుకోవాలి, సైలెంట్గా ఎందుకు ఉండాలి. పెళ్ళికి వెళ్ళినప్పుడు నవ్వులు మాటలు ఇవి ఉంటాయి కదా అండి. ఇంకా మెట్రో ట్రైన్ అంట, అది ఇంకా కార్ అద్దం ఉండి పైకి కనిపిస్తలేదు. ఒకసారైనా చూడాలి, ఎక్కాలని ఉన్నది నాకు, కానీ ఇంకా టైం లేకున్నది. ఆడ పెళ్ళి అయ్యేటలకు పెళ్ళి అంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది. మళ్ళీ వెళ్దామంటే ఇంకా టైం లేకున్నది. ఆటో బుక్ చేసుకొని ఇంకా సిబిఎస్కి వెళ్ళాం. ఫంక్షన్ హాల్ లోపలికి, రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంది ఇది, హైదరాబాద్లో. మళ్ళీ ఎక్కడనో ఏరియా నాకు తెలీదు. ఇది అబ్బాయి వాళ్ళ బస్సులు అంట, మేము అమ్మాయి తరపు నుంచి కదా. బాగానే లోపలికి ఉన్నది. మమ్మల్ని ఇక్కడ దించేసి మా బావ మళ్ళీ కార్ పార్క్ చేయడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిండు. మేము దిగి వెళ్తున్నాం చూడండి. ఆయన వెనక నుంచి తీసుకుంటూ వస్తుండు. మా అక్క నేను పిల్లలము ఇంకా ఎవరు వాళ్ళకు వచ్చేసినాము. వచ్చేసిన తర్వాత లాస్ట్లో అందరం కలిసినాము. మేమందరం కలిసేదుడుక తీద్దామనుకున్నా కానీ ఇక ముచ్చట్లో పడితే ఎట్లా ఉంటుంది, ముచ్చట పెట్టుకుంటా మర్చిపోయినా నేను. ఇక మా అక్క వాళ్ళని ఫోటో తీయమంటే తీస్తున్నా, మంచిగా నిలబడమని చెప్పి తీస్తున్నా. వీళ్ళందరూ మా అన్నయ్య వాళ్ళ కొడుకులు, అల్లుళ్ళు అవుతారు వాళ్ళు. తినేమో మా అక్క, నేను వీడియో తీస్తున్నాను, మా ఆయన నన్ను తీస్తున్నాడు. మమ్మల్ని అందరిని ఒక ఫోటో తీయమని అడిగితే ఇంకా తీస్తున్నారు. దాంట్లోనే వీడియో కూడా తీసారు. ఇది నా కోడలు, నేను ముద్దిచ్చేది. ఇట్లా లాస్ట్కు ఆమె కూతురు, చిన్న కోడలు అదే నాకు లాస్ట్ది. మా పెద్ద కోడల్ని, మా కోడలి సంగీతం తీయమన్న వీడియోను తీస్తుంది. వీడియో అటు నుంచి అమ్మాయి వస్తుంది, పెళ్ళి కూతురు వస్తుంది చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే. మేమందరం ఇటు కూర్చున్నాము, అటు అబ్బాయి వాళ్ళు ఇటు మేము కూర్చున్నాము కొంతమందిమే. ఇంకా చాలామంది రాలే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు వచ్చేవాళ్ళు ఫంక్షన్ హాల్కి. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇది ఫుడ్ సెక్షను చూడండి, ఇంత పెద్దగా ఉందో అసలు. నేను ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. ఎక్కువ కొబ్బరికాయ కొట్టి బొట్టు పెడుతున్నారంట, నాకు తెలియదు ఇవన్నీ. మా ఆయన వచ్చి తీసినట్టున్నాడు ఈ వీడియోస్. కుంకుమ పసుపు అగరబత్తీలు పెట్టి కొబ్బరికాయ కొడుతున్నారు. ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు అయితే ఎక్కడైనా మామూలుగా కొడతారు. మన ఇంట్లో చేసుకుంటేనే కొంచెం దిష్టి లాగానో ఏమన్నా తీసేస్తాం కదా, ఇంత పెద్ద ఫంక్షన్ కాబట్టి కంపల్సరీగా కొబ్బరికాయ కొట్టాలి అని అంటారు. కొడుతున్నారు. మా బాబాయ్ కొడుతున్నాడు కొబ్బరికాయ.
చూడండి కొబ్బరికాయ కొడుతున్నాడు. ఐటమ్స్ అయితే బాగానే చేసారు, చాలా ఐటమ్సే ఉన్నాయి. మనకు తినడానికి అంత టైం లేకున్నది. ఎంత తింటామండి, ఎన్ని ఐటమ్స్ ఉన్నా కానీ ఎంత తినాలో అంతే తింటాం కదా. ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే చాలా పబ్లిక్ ఉన్నారు. మనం పొయ్యి వెళ్ళి పెట్టించుకోవడానికి అంత బాగా రష్ ఉన్నది. ఇంకా కొబ్బరికాయ కొట్టేసారు, ఇంకా ఫుడ్ స్టార్ట్ చేస్తారేమో. మా ఆయన చూడండి తీసుకుంటున్నాడు, సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాడు బ్యాగ్ మొత్తం చూడమని. చాలా పెద్దగానే చాలానే చేసారు వంటలు. ఇదంతా ఫంక్షన్ హాల్. రుమాలి రోటీ అంట, చూడండి రుమాలి రోటీ ఎట్లా చేస్తున్నారో. రుమాలి రొట్టె అంటారా, ఇది ఏమంటారో చెప్పండి నాకు. ఇక్కడ మిర్చీలు వేస్తున్నట్టున్నారు, మిర్చీలు ఇవి మిర్చీలు వేస్తున్నారు. హాయ్ చెప్పమంటే చెప్తున్నాడు ఆయన, హాయ్ చెప్తుండు. వాడు ఇంకో తమ్ముడు. ఫుడ్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. పబ్లిక్ చాలానే ఉన్నారు కాబట్టి ఇంత రష్ ఉండింది. ఇంకా తినేసి కాసేపు ముచ్చట్లు పెట్టినాము అక్క వాళ్ళందరము. ముచ్చట్లు పెట్టేసి వేరే అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాము. అక్కడ పడుకొని మార్నింగు నార్కర్నూలు వచ్చేసినాం మేము. ఇక్కడ తింటున్నాం చూడు మేము అందరం. ఇది చెల్లి, ఇంకో పిన్ని కూతురు. వద్దు తీయొద్దని అంటుంది. తీయొద్దంటే ఊరుకుంటామా మనం, తీస్తాం. ఇంకా మార్నింగ్ తినేసి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ పడుకొని మార్నింగ్ తినేసి 10:30కి అట్లా బయలుదేరినాం. చూడండి సిటీలో వీడియో తీస్తున్నా, బస్సులో. సరేనండి, ఇంకా నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం.